guys, welcome back to my YouTube channel. సో నా ఛానల్ నేమ్, లోగో, బ్యానర్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఎందుకంటే రీస్టార్ట్ గురించి మొత్తం షార్ట్లో పెట్టేసా. కానీ మనం ఇప్పుడైతే మైన్క్రాఫ్ట్ సింగిల్ ప్లేయర్ సర్వైవల్ అయితే ఆడుతున్నాం. మల్టీప్లేయర్కి ఏమైంది అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు. అని నాకు తెలుసు, మేము జస్ట్ స్కూల్ వాళ్ళని నాకేం బిజీ ఉంటుందని. స్కూల్ వాళ్ళకి కాబట్టే ఎక్కువ బిజీస్ ఉంటాయి గైస్. ఎగ్జామ్స్, హోంవర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ ఆడని పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వాలి. మనమైతే స్నోయి పీక్స్ అంటారు, మౌంటైన్స్ అంటారు, ఏదో ఒకటి గైస్. మౌంటైన్ బౌల్ సీట్ గైస్. ఈ సీన్ కాపీ చేసి పెట్టుకుంటా గైస్, ఏదైనా మంచి చిన్న సీనరీ వీడియోస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. మౌంటైన్ బాల్ అనేది మొత్తం చుట్టూ మౌంటైన్స్ ఉంది, మధ్యలో రింగ్ లాగా ఉంటుంది, మధ్యలో మొత్తం బౌల్ లాగా ఒక కొలోసియం లేకపోతే ఏదైనా చుట్టూ ఉండే స్టేడియం లాగా ఉంటుంది గైస్. సో మనమైతే ఇప్పుడు ఈ వాటర్ నుంచి కిందికి వెళ్ళిపోయి ఫాల్ డ్యామేజ్ తీసుకోకుండా వెళ్ళిపోదాం. అండ్ గాయస్, నాకు కొంచెం జలుబు అనేది అయింది కాబట్టి నా వాయిస్ అంతా కరెక్ట్గా ఉండదు. ప్లస్ మధ్యలో ఇలా నార్మల్గా మాట్లాడేటప్పుడే ఇలా బ్రీతింగ్ సౌండ్ వచ్చేస్తుంది గైస్ చాలా ఎక్కువగా. సో పట్టించుకోకండి. మనమైతే ఇప్పుడు వుడ్ అయితే తీసుకుందాం గైస్. వుడ్తో పాటు పంకిన్స్ కూడా ఉన్నాయి గైస్. ఫన్ ఫ్యాక్ట్, పంకిన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే విలేజ్ దగ్గరలో ఉంటుందని అర్థం గైస్. సో మనం కూడా ఈ పంకిన్స్ని ఫాలో అయ్యి విలేజ్ని కూడా కనిపెట్టేద్దాం. ఇప్పటికైతే మనం వుడ్ని కలెక్ట్ చేసేసి క్రాఫ్టింగ్ టేబుల్, అర్థమైంది కదా గైస్. స్టార్టర్ టూల్స్ అంటే నేనైతే నా సైడ్ నుంచి అయితే ఒక యాక్స్, ఒక స్వార్డ్, ఒక పిక్యాక్స్ గైస్. సో ఇప్పుడు తయారు చేసేసుకొని మనం వెళ్ళే అంత వదిలేంది గైస్. ఇక్కడ షీప్ ఉంది కాబట్టి ఒక స్వార్డ్ తయారు చేసేసుకొని ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేద్దాం. మనకి బెడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి విలేజ్ కన్ఫర్మ్ దొరుకుద్దో లేదో మనకి కన్ఫర్మేషన్ లేదు. కన్ఫర్మేషన్ అయితే ఉంది గైస్, విలేజ్ దగ్గరలో ఉందని, కానీ మనకు దొరుకుద్ది అని మనకు కన్ఫర్మేషన్ లేదు కదా. సో వూల్ అయితే కలెక్ట్ చేసేద్దాం. 2 వచ్చాయి, 3వది ఎక్కడ ఉందో ఇక్కడ లేదు గైస్. సారీ, ఈ పంకిన్స్ని ఫాలో అయ్యి పోయి చెక్ చేద్దాం గైస్ ఎక్కడన్నా షీప్స్ దొరుకుతాయని. ఒకవేళ దొరకకపోతే ఇంకొంచెం వుడ్ కలెక్ట్ చేసేసుకుందాం మళ్ళీ బ్యాక్ వచ్చేసి. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు వుడ్ చాలా 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 ఇంపార్టెంట్. బనీ గైస్, క్రౌచ్ అయితే ఇది పారిపోదు గైస్. పారిపోద్దిలే, పర్వాలేదు, అవసరం లేదు, పారిపోద్ది క్రౌచ్ అయిన తర్వాత కూడా. వెయిట్ గైస్, ఐరన్, ఇంత ఫాస్ట్గా ఐరన్ దొరికింది. కానీ నాకు మిగతా టూల్స్ చేసుకోవడానికి చాలా వుడ్ కావాలి. మళ్ళీ వెళ్ళి మళ్ళీ వుడ్ కలెక్ట్ చేసేయాలి. సో ఇప్పటికైతే మనం వుడ్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. వుడ్ కలెక్ట్ చేసేదంతా నేను స్కిప్ చేసేస్తా గైస్. మీకు వీడియో మొత్తం మరీ లాంగ్గా, మరీ బోరింగ్గా చేయడానికి నాకేం లేదు. నేను లాస్ట్ టైం రీస్టార్ట్కి ముందు చేసే వీడియోస్లో చాలా బోరింగ్ కంటెంట్ గైస్, స్కిప్ చేయాలి. సో ఇప్పటివరకు అయితే నేను కన్ఫర్మ్ ప్రామిస్ చేస్తున్నా, నేనేం చీటింగ్ అయితే చేయలేదు గైస్, ఎక్స్ట్రా వుడ్ ఏం తీసుకోలేదు. సో ఇప్పటికైతే చిన్న బ్రేక్తో, అంటే మీకు బ్రేక్ గైస్, మాకు కాదు, నేనైతే స్కిప్ చేసేస్తాను మిగతా వుడ్ని చేసే లోపల. ఎస్, వీఆర్ బ్యాక్ గైస్. సో ఇప్పటికైతే 20, 30, ఓకే, 30 వుడ్ కలెక్ట్ చేసేసాం. ఇది కనీసం 2 స్టాక్స్ అవుతుంది అనుకుంటున్నా గైస్. 2 స్టాక్స్ అయితే మనకి చాలా హెల్ప్. షీప్ అండ్ దీంతోపాటు నథింగ్, ఇంకో షీప్ ఎక్స్ట్రా ఫుడ్ కోసం. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ పట్టించుకోకండి గైస్, ఒక్కవేళ వినపడతాయి గైస్, ఎందుకంటే నాకు వినపడుతున్నాయి. వీడియోలో వినపడుతున్నాయో వినపడట్లేదో నాకు తెలియదు గైస్.
విలేజ్. ఫస్ట్ విలేజ్ బదులుగా ఐరన్ కలెక్ట్ చేసేద్దాం. ఒకవేళ ఇక్కడ ఐరన్ ఇంకా మిగతా ఆర్ట్స్ ఎక్కువగా దొరికితే నేను ఇక్కడ ఏం చేసేయచ్చు గాయస్, నెక్స్ట్ పార్ట్ మైనింగ్ గురించి అయినా లేకపోతే విలేజ్ వెతకడం గురించి అయినా ఉండొచ్చు. సో ఇదైతే మన స్టార్టింగ్ అడ్వెంచర్ గాయస్. ఇంతకు ముందులాగా బోరింగ్గా ఒక్కొక్క ఎపిసోడ్ 20 to 30 minutes లోపల ఉండకుండా 10 to 15 minutesలో ఉండేలా చూస్తా గైస్, ఎంత అయితే అంత. సో ఇప్పటికైతే మనం స్టార్టర్ టూల్స్ తయారు చేసేసుకొని వెంటనే వెళ్ళి స్టోన్ టూల్స్ కూడా తయారు చేసేసుకుందాం. ఐరన్ ఎక్కడ ఉంది గాయస్, సీటే చూసాగా. ఓకే సైడ్. నా కళ్ళు పోయాయి గైస్, ముందుకు పోయి ఎతుకుతున్న ఐరన్ ఇక్కడ పెట్టుకొని. ఫస్ట్ స్టోన్ టూల్స్ తయారు చేసేసుకోవాలి మనం ఐరన్ కంటే ముందు. కనీసం 20 వుడ్ అయినా కలెక్ట్ చేసేస్తే అవుతుంది అనుకుంటా గాయస్. అవ్వాలి దీంతో. 20. ఇప్పటికైతే టూల్ తయారు చేసేసుకొని వెంటనే వెళ్ళి ఐరన్, కోల్ అన్నీ కలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎంత ఐరన్ దొరుకుతుంది అనుకుంటున్నారు? మనకైతే ఇప్పుడు విజిబుల్గా అయితే మనకి 2 కనిపించాయి కదా. సో స్టోన్ టూల్స్, యాక్స్, పికాక్స్, స్వార్డ్ రెడీ. లైన్లో ఇన్వెంటరీ, హాట్ బార్, మెయిన్ హాట్ బార్ని ఎంత క్లీన్గా అయితే అంత క్లీన్గా ఉంచుకుంటా. నాకేం ఓసిటీ కాదు గైస్, ఓసిడీ అయితే కాదు గైస్. సో ఇప్పటికైతే మనం ఐరన్ అయితే కలెక్ట్ చేసేద్దాం గాయస్. వెనకాల ఉంది గాయస్, ఇంకెక్కువ ఉంది ఐరన్. ఓకే, అక్కడ సైడ్కి ఇంకోటి వచ్చింది. ఫస్ట్ ఇది కలెక్ట్ చేసేసుకొని దానికి కూడా వెళ్ళిపోదాం. అక్కడ కనపడ్డది గాయస్. ఓకే, ఏమవుతుంది గాయస్, నేను గేమ్ ఆడడం మర్చిపోయాను గైస్. చాలా రోజులకి ఎక్కడానికి గుర్రట్లే బ్లాక్స్. ఓకే, నేను బ్లాక్స్ అయితే పెట్టుకొని పోతా గైస్. నాకు జంపింగ్ కూడా కరెక్టే రావట్లే గైస్. మంచిగా సేఫ్ స్టేర్స్ తయారు చేసుకొని పోవాలి. అన్సేఫ్గా పడిపోయే జంపింగ్ పార్కోర్స్ వేసుకుంటూ పోవద్దు. ఇదేం హార్డ్ కోర్ కాదు గైస్, కానీ ఎంత అయితే అంత చావద్దు గైస్. ఐరన్ మనకి ఎండింగ్ కల్లా ఎంత ఐరన్ దొరికిద్ది కౌంట్ చేస్తే కరెక్ట్గా. ఓకే, రాత్రి అవుతుంది గైస్. సో బెడ్ వేసేసుకొని ఇక్కడే స్లీప్ వేసేద్దాం. బెడ్, స్లీపింగ్ త్రూ ద నైట్స్. మన ఫస్ట్ స్లీప్ అయితే అయిపోయింది. సో ఐ థింక్ మనం చాలా దూరం వరకే వచ్చేసాం. ఇంకా నేను లాంగ్ చేయాలనుకోవట్లేదు వీడియో, జస్ట్ స్మెల్టింగ్తోనే ఏం చేసేద్దాం. ఓకే గైస్, నాకు ఫుడ్ తక్కువ అయిపోయింది, హంగ్రీ బార్ తక్కువ ఉంది, నేను స్ప్రింట్ చేయడం కావట్లేదు గైస్. ఎక్కువ కలెక్ట్ చేసేసుకొని స్మెల్ట్ చేసుకుంటూ ఎండింగ్లో పార్టీ చేస్తా గైస్. అంటే పార్టీ ఇచ్చేస్తా అని వినపడ్డదా గైస్ మీకు? సారీ, పార్ట్ ఇచ్చేస్తా అన్నా గైస్. పార్ట్, ఎండింగ్ పార్ట్. కోల్ కాదు, కోల్. నా రైమింగ్ బాకపోతే సారీ గైస్, చాలా సారీ గైస్. ఇక్కడ ఫర్నేస్, క్రాఫ్టింగ్ టేబుల్ అన్నీ తయారు చేసి పెట్టేసుకొని స్మెల్ట్ చేస్తూ ఎండింగ్ పార్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను గైస్.
సో ఇంకో ఫర్నెస్ తయారు చేసేద్దాం, ఒకటి ఫుడ్ కోసం, ఒకటి ఐరన్ కోసం. అండ్ ఇది నా ఫస్ట్ టైం గైస్ కాపర్ కంటే ముందు ఐరన్ కొట్టడం. కాపరేజ్ అప్డేట్ తర్వాత, ఎందుకంటే తెలిసిందేగా, జస్ట్ కాపర్ స్టోన్ ఒకటే, కాకపోతే దానికి ఆర్మర్ ఉంది కాబట్టి సరిపోయింది గైస్. అంత రేర్ కాదు కాపర్ కూడా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్నేస్ ఐరన్, ఇట్ సైడ్ ఫుడ్. ఊలు పెట్టడానికి రాదా గైస్? నాకు ఇప్పుడే తెలిసింది గైస్. వద్దు స్టిక్స్ వద్దులే, స్టిక్స్ కూడా యూజ్ అవుతాయి. ఈ యాక్స్ తక్కువలో ఉంది కాబట్టి ఇది పెట్టేద్దాం గైస్. యాక్స్ ఎలాగో తక్కువ డ్యూరబిలిటీ ఇప్పుడు ఉంది కాబట్టి. సో ఇప్పటికైతే వీడియో ఎంజాయ్ చేస్తున్నా గైస్. సో బాయ్ బాయ్.